ఈ రోజు అవకాశం ఉంది, రేపు లెక్క ఉంటుంది. ఈ లోకంలో ఎన్నో సంవత్సరాలు గడిపిన కొందరు వ్యక్తులు తీర్పు దినం రోజున ప్రమాణం చేసి ఇలా అంటారు: నేను ఈ లోకంలో కేవలం ఒక గడియ మాత్రమే ఉన్నాము. వారు ఎవరు? తీర్పు దినం రోజు వారిలా చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? అసలు నిజం తెలుసుకోవడానికి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఇప్పుడు సూరహ్ అర్-రూమ్ 55 నుంచి 57వ ఆయతులలో అల్లాహ్ చెప్పిన విషయాన్ని తెలుసుకుందాం. అల్లాహ్ ఇలా తెలియచేశాడు: కియామత్ స్థాపించబడే రోజున నేరస్తులు తాము ఒక గడియకు మించి ఈ లోకంలో ఉండలేలని ప్రమాణం చేస్తారు. ఈ విధంగానే వారు సత్యం నుండి తప్పుదారి పట్టించబడుతూ ఉండేవాడు. అంటే కియామత్ రోజున ఈ నేరస్తులు తాము ఈ లోకంలో ఉన్న కాలం గురించి ఇలా ప్రమాణం చేస్తారు. కానీ వారి మాటలు వాస్తవాన్ని మార్చలేవు. సలఫ్ తఫ్సీర్ ప్రకారం ఇందులో వారి అబద్ధం మరియు ఈ లోకంలో సత్యం నుండి తిరిగి వెళ్లిన విషయానికి కూడా సూచనంది. తరువాత అల్లాహ్ ఇలా తెలియచేశాడు: జ్ఞానం మరియు విశ్వాసం ప్రసాదించబడిన వారు ఇలా అంటారు: నిశ్చయంగా మీరు అల్లాహ్ గ్రంథం ప్రకారం కియామత్ రోజు వరకు ఉండిపోయారు. ఇదే కియామత్ రోజు, కానీ మీరు తెలుసుకోలేకపోయారు. ఇక్కడ ఒకవైపు అజ్ఞానం మరియు మార్గభ్రష్టత్వం ఉంది, మరోవైపు జ్ఞానం మరియు విశ్వాసం ఉన్నాయి. జ్ఞానం మరియు విశ్వాసం కలిగిన వారికి అసలు వాస్తవం తెలుస్తుంది. వారు నేరస్తుల వాదనకు సమాధానమిస్తారు. తరువాత అల్లాహ్ ఇలా తెలియచేశాడు: ఆ రోజున దుర్మార్గులకు వారి సాకులు ఏమాత్రం ప్రయోజనం కలిగించవు. అల్లాహ్ను ప్రసన్నం చేసుకోవాలని వారిని కోరడం కూడా జరగదు. కాబట్టి ఇప్పుడే సమయం ఉంది. తీర్పు దినం రోజున సాకులు చెప్పే పరిస్థితి రాకముందే ఈ లోకంలోనే అల్లాహ్ వైపు తిరిగి రండి. నిజమైన తోబా చేయండి. షిర్కుకు దూరంగా ఉండండి. అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన మార్గాన్ని అనుసరించండి. ఎందుకంటే ఈ లోకంలో ఆచరణకు అవకాశం ఉంది, కానీ తీర్పు దినం రోజున కేవలం లెక్క మాత్రమే ఉంటుంది. కామెంట్లో చెప్పండి, ఈ ఆయతుల నుంచి మీకు లభించిన అత్యంత ముఖ్యమైన పాఠం ఏమిటి? ఈ సందేశం మీ హృదయానికి చేరితే లైక్, సబ్స్క్రైబ్, ఫాలో మరియు షేర్ చేసి ఇతరులు కూడా చేరవేయండి.